ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్ ను బయటకు తీస్తున్నారు అధికారులు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకు నోటీసులు పంపింది ఎక్సైజ్ శాఖ. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు పంపించారు. టెక్నికల్ ఎర్రర్ కింద దాదాపు 7,39,73,739 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 6 నెలలు గడుస్తున్న నోటీసులకు స్పందన కరువైంది. ఎక్సైజ్ శాఖలో సాఫ్ట్వేర్ కోసం ఢిల్లీకి చెందిన TCIL కంపెనీతో ఆగస్టు 27, 2021 ఎక్సైజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. TCIL ద్వారా సబ్ కాంట్రాక్ట్ పొందారు విశిష్ట కంపెనీ. ఒప్పందాన్ని ఆడిటర్ రిపోర్ట్ తప్పుపట్టింది. ఎక్సైజ్ శాఖలో సజ్జలకు కొందరు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక దీనికి సంబంధించి దర్యాప్తు చాలా లోతుగా ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు ఎక్సైజ్ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన దృశ్యాలు. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ TCIL's బ్యాక్ అండ్ పార్ట్నర్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్సైజ్ సప్లై చైన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ వర్క్ అంటూ ఈ నోటీసు సర్వ్ చేశారు. మొత్తం మీద లిక్కర్ స్కామ్ సంబంధించి సాగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ Mrs. Vishisht Business Solution Private Limited is our authorized back-end partner to represent TCIL for the implementation of real-time excise supply chain information management system in Andhra Pradesh project work. Also, they are responsible and authorized for the implementation of the project and collecting all the required information related to the project అంటూ ఈ నోటీసుల సారాంశం. మనం చూస్తున్న నోటీసులు గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్కి సంబంధించి అధికారులు కీలక అంశాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు, బయటికి లాగుతున్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకు ప్రస్తుతం అయితే ఈ నోటీసులు సర్వ్ చేశారు. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు ఈ నోటీసులు అయితే ఇచ్చారు. సో టెక్నికల్ ఎర్రర్ కింద మొత్తం 7,39,73,000 రూపాయల 73,000కు పైగా రూపాయలు చెల్లించాలంటూ ఈ నోటీసుల సారాంశం. సో 6 నెలలు గడుస్తున్న నోటీసులకైతే స్పందన కరువైంది. సో మొత్తం మీద ఎక్సైజ్ శాఖ ప్రస్తుతం లోతైన దర్యాప్తుకు ఇక ముమ్మర దర్యాప్తుకు పూనుకుంటుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి 6 నెలలు అవుతున్నా కూడా స్పందించలేదు. దీనికి సంబంధించి దాదాపు టెక్నికల్ ఎర్రర్ కింద 7 కోట్లకు పైగా చెల్లించాలంటూ ఈ నోటీసుల సారాంశం అన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతోంది, ఎక్సైజ్ శాఖ ఎలాంటి దర్యాప్తు సాగుతుంది, దర్యాప్తు ఏ రకంగా ముమ్మరంగా వేగంగా ప్రస్తుతం కొనసాగుతోంది? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే గత ప్రభుత్వంలో కీలక వ్యవహారాలన్నీ చూస్తున్న వ్యక్తిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకి సంబంధించి ఈ ఆడిటింగ్ రిపోర్టుకి సంబంధించి కావచ్చు, ఎక్సైజ్ శాఖలో జరిగిన కొన్ని అవకతవకలకు సంబంధించి ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న సిట్టుకి కొన్ని కీలకమైన ఆధారాలు అయితే లభిస్తున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు అధికారులు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన బంధువు ఎవరైతే ఉన్నారో మేనకోడలు వశిష్ట బ్యావరేజెస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు దాదాపుగా 7 కోట్ల రూపాయలు తిరిగి మీరు మాకు చెల్లించాలి అనే ఒక నోటీసును అయితే ఈ నెల 6 సెప్టెంబర్ 2024న నోటీసులు అయితే పంపించారు. అయితే ఇది బేసిక్గా ఇది ఎందుకు ఈ వ్యవహారం అనే కొంత లోతుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తే, యాక్చువల్గా మద్యం శాఖలో సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్కి, అంటే మద్యం సీసాల మీద ఉన్న స్టిక్కర్ కావచ్చు, అక్కడ ఉన్న బార్ కోడింగ్ కావచ్చు, తర్వాత వీటన్నిటికీ కూడా అంటే సాఫ్ట్వేర్, దీనికి ఒక సాఫ్ట్వేర్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు. అయితే ఇది ప్రధానంగా టెలికమ్యూనికేషన్స్ కన్సల్ట్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ TCIL భవన్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది TCIL అని పిలుస్తారు దీన్ని. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి సంబంధించి ఇది మొత్తం భారతదేశానికి మొత్తానికి సంబంధించి దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి వశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ B3
ఇక్కడ మాదాపూర్ హైదరాబాద్లో 5th ఫ్లోర్లో సైబర్ టవర్స్ హైటెక్ సిటీలో ఉన్న ఈ కంపెనీ ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిది అని అధికారులు తేల్చే పనులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి కొంత సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి వాళ్ళకి ఈ సొల్యూషన్స్కి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్స్కి సంబంధించి అలాగే ఆ మద్యం పాలసీలో ఉన్న కొన్ని కీలకమైన పరిణామాలు అక్కడున్న సాఫ్ట్వేరు ఆ మద్యం పాలసీ వ్యవహారాన్ని మొత్తం నడపడానికి అవసరమైన కొంత సాఫ్ట్వేర్ అంతని కూడా ఈ వశిష్ట కన్స్ట్రక్షన్ నుంచి వాళ్ళు పూర్తిగా కూడా అక్కడి నుంచి ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో లీగల్గా ఇచ్చిన నోటీసులో 6 సెప్టెంబర్ 2024 ఇచ్చిన నోటీసులో ఒక కీలకమైన పాయింట్ అయితే ఉంది. దాదాపుగా దీనికి సంబంధించి అర్జెంట్ యాక్షన్స్ రిక్వైర్డ్ అంటే దీంట్లో ఇన్కరెక్ట్ టీసీఎల్ రికవరీ అని చెప్పి దాదాపుగా 2,90,00,000, అలాగే డిస్కవరీ ఇన్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది 2,13,15,00,000, అలాగే ఎంఆర్పి రౌండింగ్ ఆఫ్ ఎర్రర్ అనే దాని మీద 3,25,67,000 రూపాయలు. ఇటు మొత్తం కలిపి 7,39,73,739 రూపాయలు తిరిగి అవుట్స్టాండింగ్ కింద మీరు వెనక్కి కట్టించాలి అనేది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. దీంట్లో ఇమీడియట్ కరెక్షన్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ అండ్ డిస్క్రిప్షన్స్ మెన్షన్డ్ అబౌవ్. అందులో నెక్స్ట్ వచ్చి రికవరీ 7,73,739 from the concerned bar license, including any differential amounts. Submission of the detailed currency action report to APSBCL within 7 working days of the this notice. కానీ ఇది నోటీసు ఇచ్చి దాదాపుగా 6 నెలలు గడిచిపోతున్నా దాదాపుగా 6 నెలలు కలుస్తున్నా కనీసం అటువైపు కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మద్యం అధికారులు మద్యం శాఖలో కీలకంగా పనిచేస్తున్న కొందరు అధికారులు ఎవరు కూడా దాని జోలికి పోవట్లేదు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. దీని మీద ఆ వ్యవహారాన్ని కూడా సిట్ కొంత విచారణ ఎందుకు 6 నెలలుగా ఈ వ్యవహారంలో అధికారులు ఎందుకు ఈ వ్యవహారం మీద నోటీసులు ఇచ్చి 7 వారాలు గడిచిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఒక చర్చకు కూడా సిట్టు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ మాత్రం కొంత ఆడిటింగ్ మొన్న ఆర్టీవీ వరుసగా ప్రసారం చేసిన కథనంలో ఏదైతే ఆడిటింగ్ రిపోర్ట్లో చాలా వాస్తవాలు వెలుగు చూసాయో ఇప్పుడు దానికి లోతైన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఆర్టీవీ చేతిలోకి వస్తున్న పరిస్థితి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరో కొందరు వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులే దాదాపుగా గతంలో పనిచేసిన గత 5 ఏళ్లలో జరిగిన స్కామ్ కు సంబంధించిన వివరాలు, ముఖ్యంగా ఈ విశిష్ట కంపెనీ టీసీఎల్ తో జరిగిన ఒప్పందాన్ని ఆడిటర్ రిపోర్ట్ తప్పుపడుతోంది. అలాగే ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకుల ప్రమేయానికి సంబంధించి స్కామ్లో ఇక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆయన బంధువులకు కానీ సహకరిస్తున్నట్టుగా చాలా కీలక ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరి ఇటు రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రమేయానికి సంబంధించి ఎట్లాంటి దర్యాప్తు సాగుతోంది ఈ కేసుకు సంబంధించి? అంటే బేసిక్గా సిట్ ఇంకా తన వేగాన్ని పెంచిన పరిస్థితి అయితే కనపడడం లేదు. పేరుకి కొంతమందిని విచారిస్తున్నారు, అసలు బాధితులను విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆర్టీవీ నుంచి వస్తున్న కథనాల ప్రకారం సిట్ కొంతమందిని పిలిచింది, వాళ్ళు కూడా కొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇది పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా సిట్ విచారణ జరగట్లేదు అనేది ఈ ఎక్సైజ్ శాఖలో అంతకుముందు ఇబ్బందులు పడ్డ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్న అధికారులు కావచ్చు చాలా క్లియర్గా చెప్తుంది. తూతూ మంత్రంగానే సిట్టు వ్యవహారం అంతా నడుస్తుంది తప్పితే సీరియస్గా ఇంత అలిగేషన్స్, ఇంత సీరియస్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా సిట్టు వ్యవహారంలో ఎందుకు ముందుకు పోలేకపోతుంది, ఎందుకు ప్రాపర్గా ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించలేకపోతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే సిట్టు ఒకటే మాత్రం చెప్తుంది, సిట్టు ఇప్పటి వరకు కూడా ఆ వ్యవహారాన్ని కొంత గోపంగానే నడుపుతుంది, తమ విచారణ ముందుకు సాగించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఫైనల్ రిపోర్టు ఏ విధంగా ఉంటుంది, నిజంగా అక్కడ దొంగలు ఎవరు, ఆ స్కామ్ జరిగిన పరిస్థితులు ఏంటి అనే విషయాల్ని కాసేపు పక్కన పెట్టినా అసలుకి వ్యవహారంలో సీరియస్నెస్ ఉందా లేదా, ఈ వ్యవహారంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అయినా ఇప్పటికి కూడా దొంగల చేతులకే తాళాలు ఇచ్చారు అనే ఒక ఆరోపణ కూడా బలంగా వినపడుతున్న పరిస్థితి. ఇప్పుడు మద్యం శాఖలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తులు వ్యవహారాలు కూడా రాబోయే రోజుల్లో కొంత డీటెయిల్గా బయటకు వస్తాయి. వాళ్ళు ఏమేమి రోళ్ళు చేశారు, వాళ్ళు ఎటువంటి వ్యవహారాన్ని నడిపారు, రాబోయే రోజుల్లో అసలుకి వీళ్ళు చేసిన
చేసిన పాత్ర ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఏ రోల్కి వచ్చారు, అలాగే ప్రస్తుత మంత్రి హోదాలో ఉన్న మంత్రి పేషలో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులు ఎవరు, ఆ తర్వాత తద్వారా వాళ్ళు జరిపిన కొంత వ్యవహారాలు ఏంటి, ఇప్పుడు వాళ్ళకి సహకరిస్తున్న అధికారులు ఎవరు, వీటన్నిటి మీద కూడా కొంత సిట్ అయితే చాలా కీలకంగా విచారణ అయితే జరుపుతోంది. కానీ ఆ వ్యవహారాలు కూడా రాబోయే రోజుల్లో ఆర్టీవీ చేతిలోకి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అయితే చూడాలి అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్టు బేసిక్గా దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతుంది అనే అంశాన్ని అయితే చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో గత వరుసగా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆర్టీవీ వరుస విశ్లేషణాత్మక కథనాలు ప్రసారం చేస్తోంది లిక్కర్ స్కామ్లో. దీంతో ఒక్కసారిగా తీగలాగితే డొంక కదిలినట్లుగా అధికారులకు కూడా చలనం వచ్చింది. లిక్కర్ స్కామ్ సంబంధించి గత 5 ఏళ్లలో జరిగిన మొత్తం వ్యవహారాలని కూడా లోతైన దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు కూడా ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. గత ఏడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు పంపింది. దీనికి సంబంధించిన నోటీసులు మనం ఒక్కసారి స్క్రీన్పై చూస్తున్నాం. గత ఏడాది ఈ నోటీసులు పంపింది. సో ఆ నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. విశిష్ట బిజినెస్ సొల్యూషన్ సంబంధించి ఎట్లాంటి రియాక్షన్ కూడా నోటీసులకు సంబంధించి ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఆ సంస్థకు సంబంధించి టెక్నికల్ ఎర్రర్ కింద 7 కోట్లకు పైగా రూపాయలు చెల్లించాలంటూ ఆదేశాలు కూడా వచ్చాయి. సో 6 నెలలైంది, ఇప్పటివరకైతే స్పందన కరువైంది. ఎక్సైజ్ శాఖలో సాఫ్ట్వేర్ కోసం ఢిల్లీకి చెందిన ఓ TCIL అనే కంపెనీతో 2021లో ఎక్సైజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. దాని ద్వారా ఈ విశిష్ట అనే కంపెనీ సబ్ కాంట్రాక్ట్ పొందింది. అయితే ఆ ఒప్పందాన్ని ఆడిటర్ రిపోర్ట్ కూడా తప్పట్టిన పరిస్థితి. ఇక అంతేకాదు, ఇక్కడ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు ఎక్సైజ్ శాఖలో ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో పెద్దలకు అంటే సజ్జలకు ఆయన బంధువులకు కొంతమంది అధికారులు సహకరించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇంకా ఈ సిట్ దర్యాప్తు అధికారుల ప్రమేయానికి సంబంధించి లోతైన దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఇక అవినీతి చేపల భరతం పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. త్వరలోనే అధికారుల ప్రమేయానికి సంబంధించి లోతైన దర్యాప్తు సాగే అవకాశం అయితే కనిపిస్తోంది. RTV